హలో అండి, స్వీట్ షాప్ స్టైల్ బాదుషా రెసిపీ ఇంట్లోనే జ్యూసీగా గుల్లగుల్లగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. వెడల్పాటి గిన్నెలోకి 2 కప్పుల మైదా వేసుకోండి. ఇందులోకి 1/2 కప్పు బేకింగ్ సోడా, 1/2 కప్పు బేకింగ్ పౌడర్, 1/4 కప్పు నెయ్యి వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో కొంచెంగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సాఫ్ట్గా పిండి ముద్ద అనేది లోపల గుల్లగుల్లగా ఉండాలండి. అప్పుడే మనకి సాఫ్ట్గా గుల్లగుల్లగా వస్తాయి బాదుషా అనేది. ఒక 10 నిమిషాల పాటు ఈ పిండి ముద్దకు రెస్ట్ ఇవ్వండి. ఈ లోపు కడాయి పెట్టుకొని 2 కప్పుల పంచదార, 1.5 కప్పు వాటర్ వేసుకొని మనకి పాకం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇందులోకి యాలకుల పొడి కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి. తీగ పాకం వచ్చేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని చూసుకోండి. ఈ విధంగా ఉండాలి పాకం అనేది. ఇది పక్కన పెట్టుకొని ఇంకా పిండి ముద్దను కొంచెం తీసుకొని ఈ విధంగా బాదుషాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ప్రెస్ చేసుకుంటే ఈ విధంగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని గోరువెచ్చగా అయిన తర్వాత 1 బై 1 ఈ బాదుషాలు వేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు కదిలించొద్దండి పైకి వచ్చేంత వరకు. పైకి వచ్చిన తర్వాత ఈ విధంగా రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసి మిక్స్ చేసుకుంటే బాదుషాలు ఇంకా రెడీ.